నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దానాలు రకరకాల దానాలు చేయటం వల్ల రకరకాల ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా, దీనికి సంబంధించి ఏదైనా స్టోరీస్ ఉన్నాయండి? బాగుంటాయి, మంచి మంచి కథలు ఉన్నాయి. చందమామ కథ చాలా బాగుంటుంది. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడట. భార్య భర్త, ఓ 2 పిల్లలు, 3 పిల్లలు. చాలా పేదవాళ్ళు. వాళ్ళకి ఏం ఇల్లు లేదు, వాకిలు లేదు. ఏదో ఒక గుడిసె, ఒక పెద్దవాళ్ళ ఇంటి గోడ కానుకొని, వెనక గోడ కానుకొని ఒక గూడు లాంటిది వేసుకుని అందులో ఉండేవాడు. రోజు వెళ్ళి వాడు ఇక్కడ కాసిన గుప్పెడు బియ్యం తెచ్చుకుని, అప్పట్లో పనిచేసే వాళ్ళకి డబ్బులు పుట్టే రోజులు కూడా కావు. వాళ్ళు ఎందుకు పని చేయలేదు అని అడుగుతారు పిల్లలు. అవును, ఆ పుట్టే రోజు కాదది. అమ్మాయి ఆ చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గర ఉండేది. ఏదో చేతనొచ్చిన పని చేసుకునేవాళ్ళు. ఇవి తెచ్చుకుని, నూకలు తెచ్చుకుని గంజి కాచుకుని తాగేవాళ్ళు. ఆ నూకలు కూడా ఈ ధాన్యాలు అవి పనిచేసేటప్పుడు పొలాల్లో పరిగేరుకోవటం అంటారు. రాలిన కంకులు కాసిన అన్ని గింజలు వస్తే రోజు అన్ని గింజలు వచ్చేవి. అన్నం వండుకుంటే కూర చేసుకోవటం అది కష్టం. మళ్ళీ కూర కావాలి, మజ్జిగ కావాలి, ఇన్ని కావాలి. దొరికినాడు ఎవరైనా పెడితే కొంచెం అన్నం ఉండేవి వాళ్ళకి, లేకపోతే లేదు. అతనికి కొంచెం చెయ్యి కూడా సొట్ట, పాపం. చెయ్యి అంత యాక్టివ్ చెయ్యి కాదు, పని చేయలేడు. అట్లా గడుపుతూ ఉండేవాళ్ళు. కానీ వీడికి ఒక గుణం ఏముండేదంటే, ఏదైనా కాస్త అంత గిన్నెడు గంజి ఉందనుకో, ఎవరైనా వాకిట్లో వస్తే అంత గంజి ఇచ్చేవాడు వాళ్ళకు కూడా. కుక్కొక్కటి కుయింకులాడుతూ వచ్చేది. ఓ పెడిచి అన్నం దానికి కూడా పెట్టేవాడు. అన్నం వండుకున్నప్పుడు ఓ పెడిచి అన్నం పెట్టేవాడు, కాస్త గంజి ఎవరికైనా పోసేవాళ్ళు. నూకలు గంజి కాసుకొని ఆ కుక్క కూడా ఓ చిన్న చిప్పలో ఇంత గంజి పోసి ఆడ పెడితే ఆ కుక్క తాగేది. అక్కడే పిల్లలతో అక్కడే ఉంటుండేది. అలా ఉండేవాడు. ఇప్పుడు దానం చేయటానికి చాలా ఉండక్కర్లా, మనకున్న దాంట్లో ఎంతో కొంత ఎవరైనా అడిగితే లేదనకుండా ఉండటం. మాకే లేదు అనకూడదు, ఇదే ఉంది కాస్త ఇస్తానని చెప్పచ్చు. ఈ లేదనే గుణం మంచిదే కాదని చెప్తాయి కథలన్నీ కూడా. అయితే ఓసారి ఏమైంది, ఒక ముసలి బైరాగి ఒక ఆయన వచ్చాడు. ఆ బైరాగి వీళ్ళు ఏ గోడను ఆనుకునైతే ఇల్లు వేసుకున్నారో ఆ ఇంటి వాళ్ళ దగ్గర లేదనిపించుకున్నాడు. అయిపోయింది, మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయి, ఏమీ లేవు పొమ్మన్నారు. ఏమీ లేకపోతే అంత పెద్ద ఇంట్లో ఓ పండో, ఫలమో, కాయో, కూరో, నిన్న చేసిన స్వీటు ఏదో ఉండదు, ఉంటాయి. ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి. ముసలి బైరాగి అలా తిరిగి వీళ్ళ వాకిట్ల వైపుకి వీళ్ళ వైపుకి వచ్చాడు. వస్తే అప్పుడే వీళ్ళ ఇంట్లో గంజి ఉడుకుతుంది. మధ్యాహ్నం 3-3:30 అయింది, ఎండాకాలం. ఆ బైరాగి అట్లా పోతుంటే, ఓ తాత నీళ్ళలో కూర్చో, ఎందుకు ఎండలో నడుస్తున్నావు అని ఈ బిచ్చగాడి తాలూకు, ఈ పేదవాడి తాలూకు కొడుకు కేకేశాడు. అంటే పొంతలో నీళ్లున్నాయిరా అని అడిగాడు ఆయన. నీళ్లున్నాయి, మంచినీళ్ళు ఇస్తాను రమ్మన్నాడు. ఇట్లా గూడల్లే ఉంది కదా, ఆయన వచ్చి ఆ గూట్లో కూర్చున్నాడు. కూర్చుంటే పిల్లాడు మంచినీళ్ళు ముంచి ఇచ్చాడు. నీళ్ళు తాగి ఆకలిస్తుందిరా అన్నాడు. అనేసరికల్లా ఈ పేద ఆయన అన్నాడు, బాబు గంజేనండి, పెద్దవి ఏమి ఇవ్వలేము, అన్నం వండుకోలేదు, ఈ పూట గంజి ఉంది, గంజి ఉడికింది ఇప్పుడే పళ్ళేల్లో గంజి పోసుకుంటున్నామని 4-5 పళ్ళేరు అంతంత గంజి పోసుకుంటూ ఏం చేశాడు, తన పళ్ళెంలో ఇంచి కాస్త, పెళ్ళాం పళ్ళెంలో ఇంచి కాస్త వచ్చి పలబూసి ఆయన చేతికిచ్చాడు. పోసేసరికల్లా ఆయన మెల్లిగా ఆర్చుకుని ఆ గంజి తాగాడు. గంజి తాగి, ఊరిని నువ్వరే నాకు ఇచ్చావు, తగ్గిపోయింది కదరా నీకు అన్నాడు. ఏముంది బాబు, రేపొద్దున తాగుతానులే, ఆ బారెట ఒక అరగ్యాసు అరముంతడు మంచినీళ్ళు తాగితే సరిపోతుంది, ఎండకి చచ్చిపోతారు పెద్దవాళ్ళు అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఒరే మీ గంజి కాచుకుని బొచ్చిటి పట్టురారా, దాని సంగతి చూస్తాను అన్నాడు. అప్పుడే గంజి కాచేసి పోసేసుకున్నారుగా, ఆవిడ నీళ్ళు పోసి పక్కన పెట్టింది. అది శుభ్రంగా కడిగి తీసుకొచ్చింది. ఆ గంజి పాత్రని చేత్తో పుచ్చుకుని కాసేపు ధ్యానం చేసి ఆ బైరాగి మూతపట్టరా అని మూత పెట్టించాడు. ఈ రోజు నుంచి నీకు కావాల్సిన తిండి ఈ పాత్రే ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మూత పెట్టి చేతిలో పెట్టాడు. వీళ్ళు ఊరుకున్నారు, వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియలే. సరే ఏమైంది, మరి ఆ మూతతో ఉన్న చిప్ప తీసుకెళ్ళి ఆ బొచ్చ లాంటిది, బొచ్చ ఇలా ఉంది, అది తీసుకెళ్ళి ఒక మూల పెట్టారు. అది మట్టిది. ఓ మూల పెట్టారు. వాళ్ళు మామూలుగానే కడిగేసి ఉందిగా, ఇక తోమక్కర్లా అది. అవునవును. ఆ పూటకి ఏదో ఆడుతూ పాడుతూ పడుకున్నారు. కాసనేమో పేలాలు ఏవో ఉంటే సాయంకాలం రాత్రి తిన్నారు, పడుకున్నారు. పెందరాళ్ళే పడుకుంటారు కదా. తెల్లవారు లేచిన తర్వాత ఈయన పోయి వెతుకుని అని గింజలు తెచ్చాడు. గింజలు దొరికినాయి. వాళ్ళు ఎవరో పెదకాపు గారు దోశలు పోసారు, బియ్యము కాదు కానీ పట్రా గిన్నె అన్నాడు. ఈవిడ పోయి ఆ గిన్నె మూత తీసేసరికల్లా గిన్నె నిండా పదార్థాలు ఉన్నాయి. ఇదేమిటి అని తీసింది బయటికి.
తీస్తే అన్నము, పప్పు, చారు, పులుసు, పాయసం చేయబెడితే వస్తుంది ఏదో ఒకటి. ఇంటిల్లి పాది 5గురు తినేశారు, కుక్కకు పెట్టారు. తర్వాత ఇతనికి అర్థమైంది ఏదో జరిగింది అని. 3 రోజులు 4 రోజులు తిన్నారు, ఇక బయటికి వెళ్ళటల్లా. ఇంకెందుకు ఆహారమే కదా బాధ. చేయబెడితే తిండి వస్తుంది. ఒక వారం రోజుల తర్వాత ఒక ఆయన ఎవరో వచ్చాడు. వీళ్ళదేమో పాక, అది ఇట్లా పెద్ద గోడ మీద నుంచి ఇట్లా దింపింది, పంచలాగా ఉంది. తీస్తుంటే చక్కగా మంచి పాయసం వచ్చింది, పులిహోర వచ్చింది, 4 గారెలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి వచ్చిన ఆయనకి పెడితే ముష్టి వాళ్ళ ఇంట్లో నుంచి ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకుంటారు కదా. అయినా సరే ఏం చేశాడు, భోజనం పెట్టి, అయ్యా మా దగ్గర ఉన్నది పెట్టాను తినండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రం అడగబోకండి చెప్పాడు అని చెప్పాడు. శుభ్రంగా తిని ఆయన ఎంత మంచి భోజనం పెట్టాడు వీడు అని వెళ్ళిపోతూ దారిలో ఎవరో కనపడితే, ఫలానా గోడ వెనకాల ఉన్న పేదవాడి ఇంటికి వెళ్ళండి, వాడింటో మంచి భోజనం దొరుకుతుందని చెప్పారు. 3 వచ్చారు, 3కి భోజనం వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చామో అడక్కండి అని మాత్రం చెప్తుండేవాళ్ళు. క్రమంగా ఆ ఊళ్ళోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఈ పేదవాడి ఇంట్లోకి పోయేవాళ్ళు, ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళు, భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు తినేవాళ్ళు, వాళ్ళకి పెట్టేవాళ్ళు. ఇక వీళ్ళు అంతకంటే బట్ట కావాలి, పాత కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, వాళ్ళు ఏం అడగల. అన్నపు బొచ్చా అన్నమే వస్తుంది అందులోంచి. అయితే ఏమైంది, ఇలా చాలా కాలం గడిచింది. క్రమంగా వీళ్ళింటికి 2, 3, 4 కాకుండా 6, 8, 10 మంది, 12 మంది కూడా రావడం మొదలుపెట్టారు. సంఖ్య పెరిగింది. తీస్తుండే వాళ్ళు అవుతుండేది. ఆ ఊరి రాజుగారికి వంటశాలలో ఒక మాటలు పుట్టడం మొదలుపెట్టినాయి. ఏ వంట చేసినా సరే పదార్థం మిగలటం లేదు, తగ్గిపోతుంది ఈ పాత్రలోంచి. ఎవరో తీస్తున్నారని వంట ఆయన కంప్లైంట్ చేశాడు. పాయసం గిన్నె నిండా పెట్టానండి. గిన్నె అంటే రాజుగారింటూ టింగ్ టింగ్ గిన్నెలు ఉండవు కదా, పేద గంగాళాలు. గంగాళం నిండా పోసాం, అంత వెళ్తొచ్చింది. గంగాళం నిండా గారెలు పెట్టాము, ఇంత వెళ్తొచ్చింది. గంగాళం నిండా అన్నం వండాము, అదంత వెళ్తుంది. గుండెకి నిండా అన్నం వండాము, అదంత వెళ్తొచ్చింది. వాళ్ళు 500 మందికి 300 మందికి వండుతారు, కానీ ఖచ్చితంగా అంత ఆహారం తగ్గిపోతుంది. వీళ్ళింటికి వచ్చేది 10-12 మందే కదా. సరే, అక్కడి నుంచి రాజుగారు గూఢచారులను పెట్టాడు. చూశాడు, ఏమీ కాల. ఎలా తరిగిపోతుందో తెలియకుండా తరిగిపోతున్నాయి పదార్థాలు. వంట వాళ్ళు కాదు, సైనికులు దొంగలు కాదు, భటులు కాదు, సేవకులు కాదు, దొంగలు ఎవరూ కాదు, పదార్థం తగ్గిపోతాం. కొన్ని రోజులు గడిచాయి. ఈ లోపల ఏమైంది, ఆ రాజుగారిని కలవడానికి వచ్చిన ఫలానా పొరుగురు ఆయన ఎవరో ఏం చెప్పాడు, ఆయన్ని భోజనానికి రమ్మన్నారు. అతను ఒక ఏమంటారంటే పక్క దేశపు వార్తాహరుడు. అన్నం తిను అని చెప్పారు. నేను తినేసి వచ్చానండి అన్నాడు. అదేమిటి ఇక్కడికి వస్తూ నువ్వు ఎక్కడో ఎలా తింటావంటే, అదేనండి మీ ఊళ్ళో ఫలానా మున్సబ్ గారింటి వెనకాలన్న ఒక నేతవాడి ఇంట్లో, ఒక పేదవాడి ఇంట్లో తిన్నాను. ఆయనది రాజోచితమైన భోజనం, చాలా బాగుంది. మేము మా రాజుగారి దగ్గర తిన్న అన్నం వాళ్ళ దగ్గర తిన్నామన్నాడు. అప్పుడు ఏమిటి ఎవడు వీడు అని జాడలు తీశారు. వీళ్ళింట్లో ప్రతిరోజు భోజనం లభిస్తుంది, అది రాజోచితమైన భోజనం. రాచనగర్లో దొరికే భోజనమే కానీ ఇళ్లల్లో వండుకునేది కాదు. ఆయన వచ్చిన ప్రతి వాళ్ళకి దండం పెడతాడు. ఎక్కడి నుంచి వచ్చిందో అడగద్దు అంటారు. అన్నం పెట్టిన వాడిని ఎట్లా ప్రశ్నిస్తారు ఎవరైనాను? ఎవ్వరూ అడగటల్లా తినేస్తున్నారు. ఈయనకి ఏం డౌట్ వచ్చింది, వీడు కానీ ఏమైనా మాయం చేస్తున్నాడా మన ఇంట్లో నుంచి. అక్కడి నుంచి ఓ రోజు పొద్దున్నే ఏమేం వండాలో ఆర్డర్ పెట్టారు వంటశాలలో. రాజు మంత్రి కలిసి వెళ్ళారు ఈ పేదవాడింటికి. వీళ్ళు అన్నాలు పెట్టేసుకున్నారు, ఎవరు లేరు వాళ్ళ ఇంటికి. వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. పేదవాడు, భార్య, పిల్లలు కూర్చునేసరికి 2 పెద్ద ఆజానుబాహువులు, పెద్ద పెద్ద ముస్తీలు గిస్తలు, బ్రహ్మాండంగా మీసాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి అన్నం పెడతారా అన్నారు. అనేసరికి పిలిచాడు లోపలికి. అయ్యా కలిగింది పెడతాను, ఎక్కడి నుంచి వచ్చిందో ప్రశ్నించకండి అని వడ్డించవే అన్నాడు. ఈవిడ చేయి పెట్టింది, పదార్థాలన్నీ ఆకులో వడ్డించింది. రాజుగారు మంత్రిగారు మొహమొహాలు చూసుకున్నారు. తాము అక్కడ ఏం ఆర్డర్ చేసి వచ్చారో, వంటశాలలో ఏమేం పదార్థాలు ఉండాలని ఆర్డర్ పెట్టి వచ్చారో అవే పదార్థం ఇక్కడ కనపడింది. కనపడేసరికల్లా అక్కడి నుంచి ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది అని బాగా అడిగారు. ఎంత అడిగినా అతను చెప్పలే. నువ్వు చెప్పకపోతే తినమన్నారు. అనేసరికల్లా ఇతను ఏం చెప్పాడు, ఇక పేదవాడు ఇంకా చెప్పటం ఇంకా ఆగలేకపోయాడు. ఆగలేక నేను రాజునని కూడా చెప్పాడు. చెప్పేసరికల్లా నాకు తెలియదండి, గత కొన్ని సంవత్సరాల క్రితం మాకు ఒక ఆయన జరిగిందంతా చెప్పాడు. సంవత్సరం క్రితం ఒక ఆయన ఇట్లా ఒక బైరాగ్ వచ్చాడు,
నా పాత్రని అక్షయ పాత్ర చేస్తానన్నాడు మా బొచ్చని. అది అక్షయ పాత్ర అయింది, అందులో నుంచి పదార్థం వస్తుంది, నేను ఎవరు వస్తే వాళ్ళకి పెడతా, ఎవరు రాపితే మేము తింటాం, ఎంతమంది వచ్చినా అందులో నుంచి పదార్థం వస్తూనే ఉంటుంది. రాజు కొళ్ళు మండిపోయింది. నా భోజనాన్ని వీడికి ఇస్తాడా ఎవడైనా బైరాగి, నీ బొచ్చిటి పట్టురా అన్నాడు. పట్టురాగానే ఆ బొచ్చని కర్ర పెట్టి ఫడేల్మని కొట్టేశాడు. చిప్ప ముక్కలైపోయింది, మట్టి పాత్ర కదా, చెరచెరా వెళ్ళిపోయాడు. పేదవాడి భార్య అక్కుళ్ళు బొక్కుళ్ళుగా ఏడ్చింది. అయ్యో పాత్ర పగిలిపోయిందంటే పేదవాడు ఓదార్చాడు. ఏమి ఎన్నేళ్ళ నుంచి మనం గంజి తాగుతున్నాం, ఏడాదే కదా అయ్యింది, పోనీలే, ఈ పాత్ర లేకపోతే పోయింది, మనకు ప్రాప్తం అదే, ఇన్నాళ్ళు మనం తింటాం కాకుండా మనతో పాటు ఎంతమందికో అన్నం పెట్టగలిగాం, పోనీమన్నాడు. రాజుగారి ఇంటికి వెళ్ళాడు. కానీ ఇక్కడ వడ్డిచ్చిన పాత్ర ఆకులోది అన్నం తినలా, వీళ్ళ ఇంట్లో పేదవాడి ఇంట్లో తినకుండా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళంగానే ఆయనకి భోజనం లభించలే. వంటవాడు పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయండి అని చెప్పాడు. ఎన్నిసార్లు వండడానికి ప్రయత్నం చేసినా వంట అవుతుంది, పదార్థం ఖాళీ అయిపోతుంది. ఇక రాజుకు అన్నం లేకుండా పోయింది. మంత్రి గారు వాళ్ళ ఇంటి నుంచి ఆహారం పంపించాడు. ఆహారం పంపిస్తే రాజుగారు పరిచయం చేయగానే మొత్తం విస్తరించి పదార్థం అంతా మాయమైపోయింది. ఓహో, ఆ రోజు ఆకలితో ఉండిపోవాల్సి వచ్చింది రాజు. పళ్ళు, కాయలు, కూరలు ఏవి ఆయనకి ఆహారంగా లభించలే. రాజుకి కొంచెం కొంత భయం వేసింది. సరే మంత్రి గారిని రావించి చెప్పారు. చావిస్తే చూపించండి నాకు అన్నాడు. రాజుగారి కోసమని బియ్యం పెట్టారు పొయ్యి మీద. బియ్యం అన్నం అయింది. అన్నం తీర్చి కింద పెట్టగానే టంగుమని మొత్తం మాయమైపోయింది. గిన్నె మాత్రం మిగిలింది. ఏ పదార్థము రాజు పేరు చెప్తే మిగలటల్లా. వంట చేసి అందరూ తిన్నారు. పోనీ రాజుగారి పేరు చెప్పకుండా వండి ఆకులో వడ్డిస్తే ఆకులోంచి మాయమైపోతాం. రాజు మంత్రి మాట్లాడుకున్నారు. మంత్రి అన్నాడు, అయ్యా మనం చేసింది పొరపాటు, దానివల్లే ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం 500 మందికి అన్నం వండేటప్పుడు ఒక 10 మంది అన్నం పోతే ఏమవుతుంది? మనం అది ఆలోచించకుండా ఆ పాత్ర పగలగొట్టారు. ఆ బైరాగ్ ఎవరో, ఆయన ఎవరో సన్యాసి, ఎంత గొప్పవాడో, ఆయన ఎంత తపస్వో, తన దగ్గర ఉన్న గంజిని దానం చేసిన వాడిని రాజు పోషించాలి. మీతోటి పోషింపజేశాడు ఆ బైరాగి. మీరు ఎప్పుడైతే అతని పాత్రను పగలగొట్టారో మీకే పోషణ లేకుండా చేసేసాడు భగవంతుడు అనగానే రాజు వెళ్ళిపోయి బైరాగి ఇంట్లో, ఆ బిచ్చగాడి ఇంట్లో, నీ దగ్గర ఏముంటే అది పెట్టి అది తింటానన్నాడు. అనేసరికల పాత్ర పగిలిపోయిందండి, నూకలు కాచుకోవడానికి ఇంకో మట్టి పాత్ర తెచ్చుకున్నాను అన్నాడు. కాచిపెట్టు, నేను అదే తింటాను అని చెప్తే బియ్యం కాచి, అన్నం నూకలు కాచి, గంజి కాచి చేతిలో పెట్టారు. ఆ గంజే ఆహారం 2 రోజుల తర్వాత ఆయనకి. తర్వాత ఆ రోజు శపథం చేశాడు, నేను పొరపాటు చేశాను, నాది తప్పు. మీరు రోజు చక్కగా శుభ్రమైన ఆహారం తింటూ ఇంకొకళ్ళకి దానం చేయగలిగే స్థితిని కల్పించిన వస్తువుని పాడు చేశాను కాబట్టి ఇక నుంచి రాజస్థానంలో వండిన వంట మీ ఇంట్లో ఎంతమందికి భోజనం కావాలంటే అంతమందికి అక్కడి నుంచి వస్తుంది. మీ ఇంట్లో ఏది వండారో అదే నాకు భోజనం. బాగుంది. అట్లా ఈ పేదవారింటి భోజనమే రాజు 3 తరాల పాటు తిన్నారట. అట్లా వాళ్ళు అబ్బా 3 తరాల పాటు వీళ్ళింటి నుంచే అన్నం వచ్చేది. ఈ పేదవాడికి మాత్రం తమ ఇంట్లోది కాదు, రాజుగారి ఆస్థానం నుంచి, రాజుగారి పాకశాల నుంచి భోజనం వచ్చేది. 10 మంది వచ్చారు అని కబురు వెళ్తే 10 మందికి ఫుడ్ వెళ్ళిపోయేది. బాగుంది. అలా ఏర్పరిచారు. దానం ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది. భలే ఉంది రమ్మగారు. ఇది కథగా చెప్పుకోవడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ తప్పకుండా మన జీవితాల్లో ఇది జరుగుతుంది. మనం ఇచ్చింది తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకి వెనక్కి తిరిగి వస్తుంది. ఈ ఇవ్వటము సహాయంగా కాదు, నాదన్న భావనతోటి కాదు, లేదనకుండా ఇవ్వాలి. ఇచ్చింది తప్పకుండా వస్తుంది. నమస్తే రమ్మగారు. నమస్తే.